మహాశ్రమలు మొదలైనప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ప్రకటన గ్రంథం మీద ధ్యానం చేస్తా ఉన్నాం కదా, దానికి రిలేటెడ్గా ఈరోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి తన విశ్వాస సంఘము ఎంతమంది అయితే ఆ మధ్యాకాశపు ఏడెండ్ల ఆ విందుకి ఆహ్వానించబడి ఉన్నారో వారందరూ కూడా షిఫ్ట్ అయిపోతారు ఇక్కడి నుంచి అక్కడికి. హల్లెలూయా! ఎంత సంతోషం! జీవితాంతము సంతోషం ఉండటానికి అదొక అపూర్వమైనటువంటి దేవుని యొక్క ఆహ్వానం. ఏడెండ్ల విందు అనేది మధ్యాకాశంలో జరుగుతుంది. అప్పుడు ఈ భూమి మీద మహాశ్రమలు ఉంటాయి. 666 ఆ పిశాచి ఎదవ అక్కడ కూర్చుంటాడు యెరూషలేములో, నేనే దేవుణ్ణి అని. దశరాజ కూటమి అని మనం గత వారం అనుకున్నాం కదా, 10 రాజులు ఇంకా ఆధిపత్యం కొరకు వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారని ఒక మాట, కొంత చిన్న మాట అనుకున్నాం. ఈ 10 మంది రాజులు అంటే ప్రధానులు వీళ్ళందరూ కూడాను అతను కొనుసుగా బంద్ చేస్తారు. గల్లీలో తన యొక్క లీడర్స్ ఉంటారు. ఆ విధంగా తన యొక్క మహాశ్రమను సాగిస్తాడు. కానీ అలాంటి సమయంలో కూడాను సువార్త ప్రకటన జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా! ఇది దేవుని యొక్క మహాకృప. ఆయన సర్వసృష్టి కర్త అని చాలా అది ప్రూఫ్ చేస్తా ఉంది. ఇప్పుడు కూడాను చాలా రాష్ట్రాలు, దాదాపు 7-8 రాష్ట్రాల్లో భారతదేశంలో యాంటీ క్రైస్ట్ బిల్ అమెండ్మెంట్ ఇవన్నీ కూడాను అమల్లో ఉన్నాయి. భారతదేశం 2 తెలుగు రాష్ట్రాలు కూడా వాటిని తీసుకురావాలి అని కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుంది. కానీ ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కువ అవుతుంటే క్రైస్తవ ప్రజానికం దేవుని యొక్క రాజ్య సువార్త అది విస్తరణ అంత ముమ్మరంగా జరుగుతుంది. హల్లెలూయా! సో కనుక ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబమా, అంత్యకాలంలో జరిగేది ఏంటంటే దేవుడు 2 సార్లు భూమి మీదకి రాబోతున్నాడు. ఒకటేమో మధ్యాకాశం, ఆ తర్వాత ఈ 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద కంప్లీట్ అవుతుంది. ప్రభు యొక్క రాకడ గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు వారి యొక్క పాదాలు ఒలీవల కొండ పైన వచ్చి మోపబడుతుంది తన సైన్యంతో. ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల యొక్క సమూహం అంతా కోట్లలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి కోట్ల మంది వెళ్ళి ఉంటారు. వీళ్ళందరూ కూడా మహా సైన్యముగా భూమి మీదకి మళ్ళీ వస్తారు. అది 2వ వారం. సో దానికన్నా ముందు జరిగేటటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయి కదా, దీని గురించి అంత్యకాలంలో ఈ భూమి మీద జరిగే సంఘటనలు మనం ప్రకటన గ్రంథం మొదలు పెట్టాము. దానికి అనుసంధానంగా ఈరోజు అంత్య దినాల్లో ఏం సంభవించబోతుంది, ఈ అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అన్నది మనం కాస్త ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. రైట్. అయితే ఈ సమయంలో అంత్యకాలం వచ్చిందా అంటే వచ్చింది. దానికి నిదర్శనాలు ఏంటి? అంత్య దినాల్లో మనుషులందరూ కూడాను, లేకుంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన విశ్వాసులు కూడా ఎలా ఉంటారు అని మనం అనుకున్నట్లయితే కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. అందులో మనము కడవరి దినాల్లో ఉన్నాము. 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు. కడవరి దినాల్లో మనం ఉన్నాము. ఇది అంత్య దినాలు. సంఘమా, నేను ముందే మీకు చెప్పాను, అన్యుల కొరకు కాదు. ఈ అంత్య దినాల్లో మొట్టమొదటిసారిగా మనల్ని మనము పరీక్ష చేసుకోవటానికి ఈ వాక్యము చాలా నమ్మదగింది. తర్వాత మనం స్వీకరించి ఆ ప్రకారంగా బ్రతకడానికి దేవుడు ఆ భాగ్యం ఇచ్చి, కనుక మనలను మనము విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రభు రాబోతున్నారు. ఆయన రాకడలో ఎత్తబడేటటువంటి గుంపులో సంఘముగా మనం ఉన్నామా? ఎందుకంటే మీరు చాలా క్లియర్గా ఉన్నారు, నా ప్రభు వస్తే నా ప్రభుతో నేను సదాకాలం జీవించడం కొరకు పరలోకానికి ఎత్తబడతాను అని మీరు అనుకున్నా గానీ దుష్టుడు ఎలా మోసం చేస్తాడో తెలుసా? మనకి ఏం కావాలో అవే ఇస్తాడు ఆయన. ఎట్లా మోసపోతామంటే ఒక గేహాజీ లాగా, అనానియా సప్పీరా లాగా మనకి ఏం కావాలో అవే ఇస్తాడండి. ఏం కావాలో నీకు అదే నీకు చూపిస్తాడు. అది హోదా కావచ్చు, అంతస్తు కావచ్చు, బంగ్లా కావచ్చు, కారు కావచ్చు, వీటితోనే మనల్ని ఆయన పడగొడతాడు. ఆయన మనల్ని వలేస్తాడు. వలకి మనం చిక్కామో లాగుతాడు. సముద్రంలో నుండి నీళ్ల నుండి చేప ఎట్లాగైతే ఒడ్డులు పడితే గిలగిల కొట్టుకుంటుందో, దైవ సహవాసాన్ని విడిచినటువంటి మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవితం లేకపోయినాడు మనకు విలవిలా గలగలా నిజం. ఏం కావాలో నీకు దాంతోనే ఆయన మనల్ని ఎసరు పెట్టడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. కనుక ఈ కడవరి దినాల్లో అబద్ధాల యొక్క ప్రసంగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ నమ్మడం లేదు. ఎవరు వాక్యం చెప్పినా గానీ ఆ వాక్యాన్ని నువ్వు వాక్య ప్రకారంగా బైబిల్ ప్రకారంగా పరిశోధించి దాన్ని నువ్వు వెంబడించాలి. అంత్యకాలంలో మనం ఉన్నాం. మోసపోవడానికి వీల్లేదు. వాక్యం నీ చేతికి దేవుడు ఇచ్చాడు. పాస్టర్ గారే చెప్తారు, కానీ అది మిస్గైడ్ ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. తద్వారా దెయ్యాల బోధ అని ఇక్కడ మెన్షన్ చేయబడి, మోసపుచ్చేటువంటి బోధ అని అక్కడ మెన్షన్ చేయబడింది. అంత్య దినాల యొక్క పరివేషణ. సో ఈ బోధ మనం విని చాలా అట్రాక్ట్ అయ్యి అలా వెంబడిస్తే
పోయి ఎక్కడికో మనం పోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి అంత్య దినాలు. కనుక ఈ దెయ్యాల బోధ యందు, దెయ్యాల భ్రమపరిచే బోధ యందు, మోసపరిచేటటువంటి ఆ బోధ యందు మనము మనస్సుంచి విశ్వాస భ్రష్టత్వం కూడాను వస్తుంది అని అక్కడ రాయబడింది. విశ్వాస భ్రష్టులైపోతామని అక్కడ రాయబడింది. కనుక ఎవరు వాక్యం చెప్పినా గానీ మీరు వాక్యాన్ని తేట తెల్లంగా పరిశీలన చేసుకోవాలి. దేవా, మా పాస్టర్ గారు చెప్పారు, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు నా ఆత్మ జీవితానికి దోహదపడుతుంది, నా కుటుంబ జీవితానికి ఎంతవరకు దోహదపడుతుంది, నా సాక్ష్య జీవితానికి ఎంతవరకు దోహదపడుతుంది అని మనము ప్రశ్న వేసుకొని ఆ ప్రకారంగా నడవాలి. లేదా దుష్టుడు వేసినటువంటి వలలో మనం పడతాం, గిలగిలా కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక సంఘమా, మనము కడవరి దినాల్లో ఉన్నాం. ఈ బోధల యందు చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. బోధల యందు చాలా జాగ్రత్తగా ఉండి వాక్య పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని నివృత్తి చేసుకొని ఏ సలహా ఎలాంటి ఆలోచన పుట్టిన కానీ దాన్ని వాక్యం పైన మన జీవితాలు కట్టుకుంటే మనము మరి కూల్చబడము, బుద్ధిమంతుడు అలా కట్టబడతాడని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో రాసి ఉంది. దేవుని యొక్క వాక్యపు పునాది పైన, క్రీస్తు అనే బండ పైన మన యొక్క ఇల్లు చాలా బండ మీద ఉన్నటువంటి కట్టబడినటువంటి మెరిసినట్టుగా మనం మెరిసిపోతాం మన జీవితం. లేకుంటే భ్రష్టులు అవుతాం. జాగ్రత్త. రెండో మాట మనము ఆలోచించినట్లయితే కడవరి ఘడియ. దీన్ని మనం రుజువు చేసుకుంటాం. ఇది అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో విశ్వాసుల యొక్క పరిస్థితులు, దుష్టుడు, ఈ పిశాచి, దెయ్యంగాడు, దెయ్యాల ఆత్మ కలిగినటువంటి వాడు దుష్ట బోధ చేసి విశ్వాసులను భ్రష్టత్వంలో నడిపిస్తాడు సుమా అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోది, ఈ చివరి దినాల్లో కడవరి ఘడియల్లో ఇంకెలాంటి ప్రభావితం మనము లోనవుతాము అని అనుకున్నట్లయితే మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఈ దినాల్లో చూడండి అంతా తప్పుడు బోధ, ఇష్టానుసారంగా ఎవరికి ఏం నచ్చితే అదే చెప్తా ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే నిజమైనటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు కూడాను ఈ విధంగా నిజమేమో అన్నటువంటి ఆ డైలమాలోకి వెళ్ళిపోతా ఉంది. ఆ అవిశ్వాసపు కోరల్లో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడతా ఉంది. ఈ విరోధిగాడు ఈయన పనే అదే, మనల్ని భ్రష్టత్వంలోకి నడిపించడమే అతని యొక్క ఏకైక పని. ఎంత హ్యాపీ లైఫ్ గడుపుతున్నటువంటి ఆదాము హవ్వల యొక్క బ్రతుకుల్లో చిందరబందర చేసి పడేశాడు కదా. గనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. ఒక్కసారి వీడు దిగి వచ్చాడు, తర్వాత ఎవరిని మిరుగుదునా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అతను మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏం కావాలి, వీళ్ళకి ఏం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో అతను తిరుగుతాడు. అదే దాంతో అతను ఎరేస్తాడు, వలేస్తాడు. పడ్డామో అంతే సంగతి. మన పూర్వీకులు పడ్డారు కదా. నేను ఇందాక చెప్పాను, గేహాజీ గారు, తర్వాత ఆకాను, తర్వాత ఇంకా అనానియా సప్పిరా. మన జీవితాలు అంతవరకు పోకుండా ఉండడానికి వారి యొక్క జీవితాలు ముందుగానే దేవుడు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. కనుక ఈ సమయంలో ఈ విరోధి, ఈ భూతము, ఈ పిశాచిగాడు మన మధ్యనే సంచారం చేస్తూ ఉన్నాడు. మన బ్రతుకులకు ఏది లోటు ఉందో అదే ఎరేస్తాడు. మూడవ మాట మనం ఆలోచన చేసినట్లయితే అంత్య దినాల్లో మనం ఉన్నాము. చాలా రూఢి అయినటువంటి మాట, చివరి ఘడియల్లో మనం ఉన్నాము అన్నటువంటి మాట. ఇది కూడాను 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. చదువమ్మ తల్లి. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో, ఈ అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అని అంటే అపహాస్యం ఎక్కువైపోతుంది. ఏంటి, ఎలా అపహాస్యం అంటే ఉదాహరణకు క్రైస్తవ ప్రజానీకానికి హింసించడం, దూషించడం, అపహాసించడము ఈ అంత్య దినాల్లో ఎక్కువైంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దినాల్లో లేవు కదా, ఇప్పుడు వచ్చింది కదా. అది మీరు వింటున్నారా, చూస్తున్నారా, న్యూస్లు చూస్తున్నారా? లోకంలో అదే జరుగుతుంది. క్రైస్తవేతలందరూ కూడాను క్రైస్తవులకు హింసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, పగబూనుకున్నారు, అపహాసిస్తా ఉన్నారు. భ్రష్టత్వం, విశ్వాసంలో, ప్రార్థనలో, ఆరాధనలో, సహవాసంలో భ్రష్టత్వాన్ని తీసుకొచ్చి నింపేశాడు ఆయన. అంత కల్తీ చేసి పడేశాడు ఆయన. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. అంత్య దినాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన చూపు చేత క్రియ ద్వారా స్వార్థ జరిగిపోవాలి. మనం నడిచి వెళ్తా ఉంటే ఆయన క్రైస్తవుడు అని అనాలి, అంతే. ఈమె నడిచి వెళ్తా ఉంటే ఈమె క్రైస్తవురాలు అని చెప్పాలి వాళ్ళు. మనం చేసే క్రియ ద్వారా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పగలరు వాళ్ళు. పరులే కదా నిన్ను పొగడదగుడును అని సామెతల గ్రంథం 27:2 ఉంటుంది. అది అవసరం లేదు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబం, అంత్య దినాల్లో ఏం జరుగుద్ది అని 3వ మాట మనం జ్ఞాపకం చేస్తున్నాము. 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో అపహాస్యకులు వస్తారు. ఎంత పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్పినా గానీ మన క్రైస్తవేతరులు దానిపైన
ఏదో కామెంట్స్ చేసేస్తా ఉన్నారు ఇష్టానుసారంగా. బైబిల్ ఎవరికి అర్థం అవుద్దండి నాకు చెప్పండి? అన్యులకు అర్థం అవుద్దా? అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి తన ప్రజలకు అర్థం అవుతుంది. వాక్యం చెప్పాలంటే కూడాను నువ్వు కాదు మాట్లాడేది నేనే అంటాడు ప్రభు. వాళ్ళకేం అర్థం అవుద్ది? వాక్యం ఇట్లా చదివేస్తే పైన చదివేస్తే అర్థం అవుద్దా? అర్థం కాదు. గనుక ఉన్నటువంటి వాక్యం అంతా వాళ్ళు చదివి అపహాస్యం చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, హింసించడానికి కంకణం కట్టుకుని ఉన్నారు. ఇదంతా కూడాను అంత్య దినాల్లో జరిగేటటువంటి సంఘటనలు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అపహాసించడానికి మనము చోటు ఇవ్వరాదు. ఎందుకు మనం చోటు ఇవ్వాలి? వాళ్ళకి అవసరం లేదు. దేవునికి మహిమ తెచ్చేటటువంటి చూపు చేత క్రియ ద్వారా దేవునికి మహిమ చెల్లించాలి. మనం సువార్త కూడా జరిగిపోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళే మనసు మార్చుకుని వస్తారు. ఒక కొత్త విశ్వాస కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఒకరు చాలు, ఒక్కరే 1000 మంది అవుతారండి. దేవుడు మన చర్చి పడగొట్టేశారు, కానీ అక్కడే మనం కొనసాగిస్తా ఉన్నాం. చాలా సంతోషం అనిపించింది. చాలా దినాల తర్వాత పక్కింటి వాళ్ళు ఎప్పుడు రాలేదు, కానీ ఈ రోజు మాత్రము వచ్చి జాయిన్ అయ్యి మరి వాక్యం విని ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. మన చూపు చేత క్రియ నడిపిస్తా ఉంది. సంఘమా, ఈ అంత్యకాలంలో ఎక్కువగా అపహాస్యం చేసేటటువంటి వారయ్యారు. ఎంత పెద్ద జీనియస్ అయిన పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్పినా గానీ అపహాసిస్తా ఉన్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. మనం వాళ్ళని క్షమించాలి, మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అదే మనకు ఆశీర్వాదం. ఈ అంత్యకాలంలో స్వకీయ దురాశల చేత పట్టబడతారు అని ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడాను మనల్ని మనము అప్పగించుకుంటాము అన్నటువంటి సత్యం కూడాను అని కూడా రాసి ఉంది. ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వకీయ దురాశల చేత రకరకాలైనటువంటి దారులు వెదుక్కొని క్రైస్తవ్యం మీద బురద చల్లుతా ఉన్నారు. నీ మీద, నా మీద, మనందరి మీద ఏవేవో చెప్తున్నారు. అయితే మనం వాటికి త్రోవ ఇవ్వకూడదు అన్నది మెయిన్ అయినటువంటి ఉద్దేశం. జరుగుద్ది, వాళ్ళు చేస్తారు. అయినా కానీ పందుల ముందు మనం ఎందుకు ముత్యాలు వేయాలి? ఇతరులకు మనం ఏ విషయంలో కూడాను అవకాశం ఇవ్వకూడదు అన్నది మెయిన్ ఉద్దేశం. ఈ అంత్య దినాల్లో ఇలా జరుగుతూ ఉంది. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, కానీ మనం వాళ్ళకి చోటు ఇవ్వం. జాగ్రత్త పడాలి. దుష్టుడు మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు కదా, పాచికలు వేస్తూ ఉంటాడు. ఆయన పడకుండా మనం ఉండాలి. అంత జాగ్రత్త పడాలి ఈ అంత్య దినాల్లో. కనుక ప్రభునందు ప్రియుడు దేవుని కుటుంబమా, ఈ అంత్య దినాల్లో ఈ మనుషులందరి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలా ఉంటాయి. ఇంకా ఎలా ఉంటాయి? ఇంకొక వాక్యం, ఇంకొక 2 రెఫరెన్స్ మనం చూద్దాము. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఎస్, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అంటే అబద్ధాలు చెప్పేవారు, అహంకారులు, నేనే అంత నాదే అహంకారులు, అపహసిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, హింసించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. ఇంకా ఈ దినాల్లో తల్లి తండ్రి ఎంతో గారాబంగా పెంచి వాళ్ళకి పెద్ద చేసి ఉన్నత స్థానం ఇస్తే తల్లిదండ్రులకేమో అనాథ శరణాల్లో పడేసి ఏదో కొంత వాళ్ళకి ముష్టిలాగా పడేసి కన్న తల్లిదండ్రులకు దూషించేటటువంటి హింసించేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా మేలులు పొందుతారు కానీ తిన్నింట వాసాలు లెక్కబెట్టడం అలాంటి వాళ్ళు అనమాట. ఇంకా అనురాగము, ప్రేమ, జాలి, దయ, కరుణ ఇత్యాదులు ఏముండవు. మేలు పొందుతారు కానీ లాభం లేదు. తర్వాత మంచివారికి అపహసించడం, దూషించడం. ఇంకా ఇట్టివారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి చాలా దూరం జరిగి ఉండాలి. ఏమండి, వింటున్నారు కదా సంఘమా? కనుక ఇదిగో ఈనాటి ప్రజలు ఇలా ఉన్నారు. వాళ్ళైతే అలా ఉన్నారు. మనం ఎలా ఉన్నాము? మనం కూడా వారి వాళ్ళే ఉంటే వాడి పాచికలో మనం ఉన్నట్టే కాదంటారా? ఇది క్రీస్తు ప్రేమ మనస్సు కాదు కదా. ఇది విశ్వాసపు సహితమైనటువంటి ఆత్మీయ జీవిత విధానం కాదు కదా. పౌలు గారు వాక్యం సెలవిచ్చినట్లుగా మన యొక్క మనస్సులు కూడాను ద్వేషించేవారు, అసూయపడేవారు, ఈర్షపడేవారు, మరి అపహాసించేవారు, అనురాగరహితులుగా, మరి ఇంద్రియ నిగ్రహులుగా లేకున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే వాడి పాచికలో మనం కూడా ఉన్నట్టే. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంత్య దినాల్లో మనల్ని మనం కాపాడుకోవటానికి, మన కుటుంబాన్ని కాపాడుకోవడం, మన సంఘాన్ని కాపాడుకోవటానికి, ఆయన ఇచ్చిన రక్షణ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి, అనుభవించడానికి మనం ముందుకు అడుగు వేయాలి. వాడికి అసలు చోటు ఇవ్వకూడదు. శోధనకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే మనం ఏం చేయాలి? సింపుల్గా ప్రభువారు చాలా సూత్రాలు చెప్పారు. అందులో 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సింపుల్. వాడి బారి నుండి మనం తప్పించుకోవటానికి ఎప్పుడు కూడాను మనం వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి. దుస్తుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చునక,
దాన్ని Yes. ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలలో ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అప్పుడు అతను చేసేదంతా కూడాను ఈ అంత్య దినాల్లో కూడాను సఫలం. అలాంటి సఫలీకృతమైనటువంటి భాగ్యము ఈ వర్తమానం వింటున్నటువంటి మనందరికీ యేసునామములో సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ఎప్పుడండి వాడు దొమ్మిగగాడు, అబద్ధికుడు, దెయ్యంగాడు, పిశాచిగాడు ఇన్ని వలలు వేసినా కానీ మనము దేవుని యొక్క వాక్యములో లక్ష్యముంచి దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ధ్యానం చేయాలి అని అంటే నువ్వు నడుస్తూ కూడా నువ్వు ధ్యానం చేయాలి, పడుకుంటూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, కూర్చున్నా ప్రార్థన చేయాలి, నడిచినా ప్రార్థన చేయాలి. ఏం చేసినా కానీ నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నా కానీ నీ దగ్గరికి వస్తాడా? రాడు. ఇదే పౌలు గారు ఏమని చెప్పారంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఇలా చెప్పారు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఇంకా ఆత్మపూర్ణులై ఉండడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఇంకా కీర్తనలతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు వాక్యముతోను నీ హృదయంలో ప్రభువును గూర్చిన పాడుచూ కీర్తించుచూ ఉండాలి. ఆమె చాలు, అర్థమైపోయింది మనందరికి. నువ్వు నడిచినా కూర్చున్నా ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి, ఆయన గురించి పాడుతూ ఉండాలి, ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నీ మనసులో, నీ ఆంతర్యంలో, నీ హృదయంలో, నీ ఆత్మలో దేవుని గూర్చినటువంటి ఈ సత్య సువార్తమానము మోగుతూ ఉండాలి. ఈ బెల్కి వాడు పరారు, దగ్గర కూడా రాలేడు, గాలం కూడా ఎక్కడో ఆమడ దూరంలో పడదు కాదంటారా? వాక్య ప్రకారంగా అది మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. మద్యముతో మత్తులై, మద్యం అంటే క్రైస్తవులందరూ కూడా సారా తాగుతూ ఉంటారా? మొన్న మన ప్రవీణ్ సహోదరులు చనిపోతే మద్యం తాగి చనిపోయాడని అన్నారు. బైబిల్ గ్రంథం అసలు సారాకి నిషేధం, తాగకూడదు అనేసి అందులో అతను సేవకుడు ఎలా తాగుతాడు? ఆయన తాగితే అతను సేవకుడు ఎలా అవుతాడు? ప్రపంచం మొత్తం కదిలిపోయింది కదా. నిజమైనటువంటి భక్తుడు చనిపోయినప్పుడు దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చింది. చనిపోయి కూడా ఇప్పుడు సువార్త ఆయన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ మత్తు, వెండి పైన లేకుంటే ఇత్యాదులు వలేస్తాడు. ఆయన వల వేస్తాడు దాంతో లాగడానికి. కనుక సంఘమ చాలా జాగ్రత్తగా ఉంది. ఆ మత్తులో నుండి మనము మేల్కొని ఆత్మ తీవ్రతలో ప్రార్థన, తర్వాత పాటలు పాడడం, దేవుణ్ణి ఆరాధన చేయడం, వాక్యం ధ్యానం చేయడం, నడిచినా కూర్చున్నా ఏ పని చేస్తున్నా కానీ మనము ఇలా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ అంత్య దినాల్లో ప్రభువు రాకడ విషయంలో అమాంతంగా మనము ముందైతే మధ్యాకాశానికి ఎత్తబడతాం. అలాంటి గొప్ప కృపా భాగ్యము ఈ వాక్యం విన మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించును గాక. ఆమేన్.